హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంశు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటర్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, పులావ్లోకి, అలాగే రోటీల్లోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోని 200 గ్రామ్స్ దాకా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి పన్నీర్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చాక ఇలా పన్నీర్ని వాటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటుంది. స్టవ్ మీద అదే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా, యాలకులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సాల్ట్ కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. పెద్దవి 2 టమాటాలని పేస్ట్ చేసి వేస్తున్నాను. చిన్నవి అయితే 3 వేస్తే సరిపోతుంది. ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులోని 2 స్పూన్స్ ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. కర్డ్ వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న బఠానీని కూడా వేసి మగ్గించుకోవాలి. నేను బఠానీని 3 అవర్స్ నానబెట్టుకున్నాను. మీకు అంత టైం లేకపోతే కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇందులోనే వాటర్లోకి తీసుకున్న పన్నీర్ని వాటర్తో సహా వేసేసి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలి మంచి గ్రేవీతో మటర్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతే, ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం అంశు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.